హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే, ఒకేసారి 13 మందిని కడుపు చేశాడు ఒక వ్యక్తి. ఎలా సాధ్యమైంది? ఎక్కడ ఆ వింత? మన కుటుంబంలో కొత్తగా పాపాయి వస్తుందంటే ఎంత సంతోషంగా ఉంటాం. ఇక కవల పిల్లలకు తల్లిదండ్రులు కాబోతున్నారంటే మరింత రెట్టింపు ఆనందం వెల్లివిరుస్తుంది మన కుటుంబంలో. ఒక కుటుంబం 13 మంది బుజ్జాయిలను దాదాపు ఒకేసారి పొందబోతున్నారు. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. ఈ కథ ఎక్కడో ఏంటో నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. చివరి వరకు చూడండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరి కథలోకి వస్తే, ఈ కథ నైజీరియాలో జరిగింది. అతడికి 13 మంది భార్యలు ఉన్నారు. వారందరూ ఒకేసారి తల్లులు కాబోతున్నారు. మరి ఎవరతను, వాళ్ళ భార్యల కథ ఏంటో పూర్తిగా తెలుసుకుందాం. ఒక వ్యక్తి యొక్క చిత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అతన్ని ఒక వ్యక్తిగానే కన్నా ఒక మగవాడిగా అని మనం వర్ణించవచ్చు. ఇక్కడ నేను చూపించే ఒక ఫోటో చూడండి. మధ్యలో ఒక మగవాడున్నాడు. చుట్టూ కొంతమంది స్త్రీలు గర్భవతులుగా ఉన్నారు. మరి ఈ ఫోటోలో ఉన్న ఈ పురుషుడు వీళ్ళందరికీ భర్తగానే ఉన్నాడు. అక్కడున్న ఈ మహిళలంతా, అంటే ఈ ఫోటోలో ఉన్న ఈ మహిళలంతా అతడి వల్లే గర్భం ధరించారనేది కథనం. సరే, ఇది నిజమా కాదా అనే తర్వాత విషయం. మరి ఈ 13 మంది ఒకేసారి ఎలా గర్భవతులయ్యారు? 13 మంది మహిళలతో ఈ పురుషుడికి పెళ్ళయిందట. ఆ 13 మంది మహిళలు కూడా అందరూ కూడా ఫ్రెండ్సే, అంటే స్నేహితురాళ్ళు. పైగా ఈ 13 మంది ఆ భర్తతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి కీచులాట్లు లేకుండా హాయిగా జీవితాన్ని గడిపేస్తున్నారట. వాళ్ళ మధ్య అనుబంధం ఎలా ఉందంటే, అందరూ ఒకేసారి గర్భవతులయ్యాం అనే ఆనందం వెల్లివిరుస్తుందంట ఆ కుటుంబంలో. అందరూ ఒకేసారి తల్లిలు కాబోతున్నాం అనే సంతోషం కూడా కనిపించిందట. అయితే గర్భధారణ అంటే గర్భం ధరించే సమయం కొంచెం అటు ఇటు అయింది, కానీ మొత్తానికి వీళ్ళు 3 నుంచి 5 వారాల తేడాతో అందరూ తల్లి అయిపోయారు. అయితే 13 మంది మహిళలను ఒకే వ్యక్తి పెళ్ళాడడం చాలా కొత్త వింత ఏమీ కాదంట. మరి ఎక్కడుందో ఇటువంటి ఇంత, మరొక ఇంత కూడా మన దేశంలోనే జరిగింది. మన దేశంలోని మిజోరాం రాష్ట్రంలో ఒక వ్యక్తి 39 భార్యలు కలిగి ఉన్నాడట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ ఫోటోలో చూపిస్తున్నాను చూడండి. ఈ వ్యక్తి 39 భార్యలను కలిగి ఉన్నాడు. ఇది ఎక్కడో కాదు, మన దేశంలో మిజోరాంలో. ఇదే ఇప్పటి వరకు ఉన్న అత్యంత ప్రపంచ పెద్ద రికార్డు. అలాగే ప్రపంచంలో వీరిదే అత్యంత పెద్ద కుటుంబం అని కూడా చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, మరి ఒకేసారి ఇలా వాస్తవమా లేదంటే హైప్ క్రియేట్ చేసేందుకు ఇలా సృష్టిస్తారా అనేవి మీ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఫ్రెండ్స్, ఇటువంటి తెలియని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి. కొత్త కొత్త సబ్జెక్ట్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.